సాక్షి దినపత్రిక నుంచి 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రధాని ఆమోదం లబ్ధి పొందనున్న కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. న్యూఢిల్లీ దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ గురువారం నాడు అనగా జనవరి 16వ తేదీ నాడు ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ప్రధానమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే వేతన సంఘంని ఏ తేదీన ఏర్పాటు చేస్తారో ఆయన వెల్లడించలేదు. ఈసారి ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులు 2.86 రెట్లు ఉండొచ్చుననే విశ్లేషణలు వెలువడ్డాయి. ఒకవేళ ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూల వేతనం, దానికి హౌస్ రెంట్ అలవెన్స్లు, ఇతరత్రాలు కలుపుకొని జీతభత్యాల్లో భారీ పెంపు ఉండొచ్చు. వేతన సంఘం ఏర్పాటయ్యాక అది చేసే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తే కేంద్ర ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి. 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 ఏడాదిలో ముగియనుంది. స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఏడాది నుంచి ఇప్పటిదాకా 7 సార్లు వేతన సంఘంని ఏర్పాటు చేశారు. చివరిసారిగా 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. 7వ పే కమిషన్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలము ఉంది. ఈలోపే పూర్తి స్థాయిలో సలహాలు స్వీకరించడానికి సరిపడా సమయం ఉండటం కలిసొచ్చే అంశం అని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జీతభత్యాలు, వేతనాలు, అలవెన్స్లు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలను నిర్ణయించడంలో పే కమిషన్దే కీలక పాత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో పే కమిషన్ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతుంది. తగు సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. 7వ కమిషన్ ఏం చెప్పింది? 7వ పే కమిషన్ను 2014లో ఏర్పాటు చేయగా అది 2016 జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. ఏడవ వేతన సంఘం గత వేతన విధానాల్లో సంస్కరణలు తెస్తూ జీతభత్యాల లెక్కింపులో సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది. నెలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఉండాలని, గరిష్ట వేతనం 2.5 లక్షల రూపాయలు ఉండాలని సిఫార్సు చేసింది. మూల వేతనంతో పోలిస్తే చేతికొచ్చే జీతం 2.57 రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది. కనీస గ్రాట్యుటీ చెల్లింపు 20 లక్షల రూపాయలు ఉండాలని సిఫార్సు చేసింది. అంతకుముందు 2006 ఏడాదిలో వచ్చిన 6వ పే కమిషన్ నెలకు కనీస వేతనం 7,000 రూపాయలు, కార్యదర్శి స్థాయి ఉద్యోగికి గరిష్ట వేతనం 80,000 రూపాయలు చెల్లించవచ్చని సిఫార్సు చేసింది. 1.86 రెట్ల ఫిట్మెంట్ ఉండాలని, గ్రాడ్యుటీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, సరిపడా హౌస్ రెంట్ అలవెన్స్లు ఇవ్వాలని సూచించింది. 1/2 కోటి మంది ఉద్యోగులకు లబ్ధి అంటే జీతభత్యాలను పెంచుతూ 8వ కమిషన్ ఇచ్చే సిఫార్సులతో దాదాపు 1/2 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో రక్షణ శాఖతో పాటు ఢిల్లీ రాష్ట్ర పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. అంటే ఫిబ్రవరి 5న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తాజా పే కమిషన్ ఏర్పాటు వార్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను
కొల్లగొట్టే ఎత్తుగడతో మోదీ సర్కార్ పే కమిషన్ ఏర్పాటుపై హడావుడిగా నిర్ణయం తీసుకుందనే వార్తలు వచ్చాయి. 7వ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయటం వల్ల ప్రభుత్వంపై 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయం భారం పడింది. అయితే పెరిగిన వేతనాలను ఉద్యోగులు ఖర్చు చేయటంతో దేశంలో వినిమయం పెరిగి దేశ ఆర్థికం బాగుపడుతుంది అనే వాదనలు ఉన్నాయి. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ప్రతి 10 ఏళ్లకు పే కమిషన్ ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తుంది. చాలా వరకు పే కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ఓ నిర్ణయానికి వస్తాయి. ఇది విషయం అండి. ఇప్పుడు దీని వివరాలు కనుక మనం పరిశీలన చేస్తే చూడండి, ఇది కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేస్తే సాధారణంగా ఇప్పుడు చూడండి 8వ వేతన సంఘం ఏర్పాటు, దీనికి ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు. సో దీంతో ఎంతమంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు, పెన్షనర్లు ఎంతమంది లబ్ధి పొందనున్నారు అనేది బిట్టు వస్తే ఇక్కడ 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఇక్కడ లబ్ధి పొందనున్నారు. ఇది ఒక బిట్టు. ఓకే, 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఎప్పుడు ఆమోద ముద్ర తెలిపారు అని బిట్టు వస్తే జనవరి 16వ తేదీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మరికొన్ని బిట్స్ని కనుక మనం పరిశీలన చేస్తే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరు అని బిట్టు వస్తే అశ్విని వైష్ణవ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఈ వేతన సంఘంని ఏ తేదీని ఏర్పాటు చేస్తారో ఆయన వెల్లడించలేదు. ఈసారి ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులు 2.86 రెట్లు ఉండొచ్చు అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఇది కరెంట్ అఫైర్స్ దృష్టి రాదు. ఒకవేళ ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూల వేతనం, దానికి హౌస్ రెంట్ అలవెన్స్లు, ఇతరత్రాలు కలుపుకొని జీతభత్యాలు భారీ పెంపు ఉండొచ్చు. వేతన సంఘం ఏర్పాటు అయ్యాక అది చేసే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తే కేంద్ర ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి. 7వ వేతన సంఘం కాలపరిమితి చూడండి, ఇది ఒక బిట్ అండి. కరెంట్ అఫైర్స్ బిట్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 ఏడాదిలో ముగియనుంది. ఇది బిట్టు. 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 నాటికి ముగియనుంది. ఇకపోతే స్వాతంత్రం వచ్చిన 1947 ఏడాది నుంచి ఎప్పటిదాకా 7 సార్లు వేతన సంఘంని ఏర్పాటు చేశారు. ఇదొక బిట్టు. చివరిసారిగా 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. ఇదొక బిట్టు. 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇదొక బిట్టు. నెక్స్ట్ 7వ పే కమిషన్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. ఇది చెప్పుకున్నాం కదా. ఇకపోతే జీతభత్యాలు, వేతనాలు, అలవెన్స్లు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలు నిర్ణయించడంలో పే కమిషన్ది కీలక పాత్ర. ఇదొక బిట్ అండి. చూడండి, ఇక్కడ ఈ పే కమిషన్, ఈ 7వ పే కమిషన్, 8వ పే కమిషన్, ఈ పే కమిషన్ వల్ల లాభాలు ఏంటి అనేది పరిశీలన చేస్తే జీతభత్యాలు అంటే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, అంటే అలాగే పెన్షన్దారుల యొక్క జీతభత్యాలు, వారి యొక్క వేతనాలు, వారి యొక్క అలవెన్స్లు, వారి యొక్క కరువు భత్యం, తర్వాత ఇతరత్ర లబ్ధి ప్రయోజనాలు, వీటిని నిర్ణయించడంలో పే కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అంటే పే కమిషన్ యొక్క కీలక పాత్రలు అనేవి ఇక్కడ ముఖ్యం.
వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జీతభత్యాలు, వేతనాలు, అలవెన్స్లు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలు ఇవి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇకపోతే 7వ కమిషన్ ఏం చెప్పింది? దీని నుంచి కూడా బిట్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావచ్చు. ముఖ్యంగా యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు. ఇటువంటి వాటిలో ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇక్కడ నుంచి బిట్స్ అనేవి రావచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చినా రావచ్చు. 7వ పే కమిషన్ ఏం చెప్పింది? 7వ పే కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2014లో ఏర్పాటు చేశారు. 7వ పే కమిషన్ 2014లో ఏర్పాటు చేశారు. ఇదొక బిట్టు. ఇకపోతే 2016 జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. ఇప్పుడు బిట్ల రూపంలో రావట్లేదు. ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ మీద మనకు అవగాహన అనేది ఉండాలి. కాన్సెప్ట్ వైజ్గా బిట్స్ అనేవి అడుగుతున్నారు. స్టేట్మెంట్ల రూపంలో మీరు ఇటీవల కాలంలోని ఎగ్జామ్స్ కనుక మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కనుక మీరు పరిశీలన చేసినట్లయితే ఒక పేజీకి పేజీ క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి. అవన్నీ చదువుకొని స్టేట్మెంట్లన్నీ కూడా చదువుకొని వాటిలో ఏది సరైనదో మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఒక కాన్సెప్ట్నే ఒక ప్రశ్నగా అడుగుతున్నారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద మీకు అంటే మనకి అవగాహన ఉండాల్సి ఉంటుంది. 2014లో ఏర్పాటు చేయగా 2016 జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. ఇకపోతే 7వ పే కమిషన్ ఏదైతే ఉందో ఈ 7వ పే కమిషన్ ఏం చెప్పింది? నెలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఉండాలి అని చెప్పింది. ఇది ఒక బిట్టు. గరిష్ట వేతనం 2.5 లక్షలు ఉండాలి అని సిఫార్సు చేసింది. అంటే 7వ పే కమిషన్ యొక్క సిఫార్సుల గురించి బిట్ అనేది రావచ్చు. మూల వేతనంతో పోలిస్తే చేతికి వచ్చే జీతం 2.57 రెట్లు ఎక్కువగా ఉండాలి అని చెప్పి 7వ పే కమిషన్ సూచించింది. కనీస గ్రాట్యుటీ చెల్లింపు 20 లక్షలు ఉండాలి అని చెప్పి సిఫార్సు చేసింది. అంతకుముందు 2006 ఏడాదిలో వచ్చిన 6వ పే కమిషన్ 2006వ సంవత్సరంలో 6వ పే కమిషన్ నెలకు కనీస వేతనం 7,000, కార్యదర్శి స్థాయి ఉద్యోగికి గరిష్ట వేతనం 80,000 చెల్లించవచ్చని సిఫార్సు చేసింది. 1.86 రెట్లు ఫిట్మెంట్ ఉండాలని, గ్రాట్యుటీ 10 లక్షలు ఇవ్వాలని, సరిపడా హౌస్ రెంట్ అలవెన్స్లు ఇవ్వాలని సూచించింది. ఇకపోతే ఇదండి, ఇవి సాధారణంగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఓకే, దీని యొక్క అంటే ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే సాఫ్ట్ కాపీ ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో ఈ సాఫ్ట్ కాపీ లింకు ప్రొవైడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీ మెటీరియల్కి దీన్ని అతికించుకోండి. మెటీరియల్కి అతికించుకొని దీని నుంచి బిట్స్ మీరు ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. సరేనా? మరో అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.